అపోస్తుల కార్యాల్లో ఈరోజు మనం దావీదు గురించి కొన్ని మాటలు నేర్చుకుందామండి. దావీదు లైఫ్ స్టైల్లో నుంచి అతను మరి ఎంతటి సాక్ష్యాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడు ఒక మానవుడి గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దావీదు అనే ఇశ్రాయేల్ దేశపు రాజు గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యం ఇవ్వడం అనేది, అంటే ఒక మానవుడి గురించి దేవుడిచ్చిన సాక్ష్యము అద్భుతమైందండి. మన గురించి ప్రజలు ఏమని సాక్ష్యం చెప్పుకుంటున్నారు కదా, ఎలాంటి సాక్ష్యం ఉంటుందో మనకు అసలు. దేవుడేమో యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. అయితే మనం సాక్షులుగా జీవించాలి. అపోస్తుల కార్యాల్లో దావీదు గురించిన సాక్ష్యాన్ని 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దామండి. 13వ అధ్యాయం 22వ వచనంలో 21 నుంచి నేను చదువుతున్నానండి. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. వినండి, ఏమని రాసింది ఇక్కడ. నేను అపోస్తుల కార్యాల్లో దావీదు గురించిన విషయాన్ని నేను చదువుతున్నాను. దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు చెప్పాడు, మామూలుగా ఎవరో మానవులు చెప్పింది కాదు. దేవుడు దావీదు అనే ఈ మనిషి గురించి చెప్పిన మాట ఏంటంటే, దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే ఏంటి? నాకు ఇష్టమైన మనుష్యుడు అని అర్థం కదండి. ఎవరంట? దావీదు. అంటే కరెక్ట్గా నేను ఒక సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, దావీదు అంటే నాకు చాలా ఇష్టము అని అర్థం. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియమైన వాడు అని అర్థం. బిలవుడు అని ఇంగ్లీష్లో అనమాట. ప్రియమైన వ్యక్తి. ఎవరికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడంటే ఇతను? వెరీ గుడ్. ఎంత చక్కటి మాట అంటే, నిజంగా ఇలాంటి సాక్ష్యం పొందుకోవటం ఎంత గ్రేట్ అంటే అసలు. దావీదుకి ఇంత సాక్ష్యం చెప్పాడు. దేవుడు అంటాడు, దావీదు అంటే నాకు చాలా ఇష్టం. అన్నది నేను కాదు, లేకపోతే అన్నది ఇంకొక మనిషి కాదు, లేకపోతే వాళ్ళ అబ్బాయిలు కాదు, లేకపోతే వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, లేకపోతే వాళ్ళ బంధువులు కాదు. ఈ మాట అన్నది ఎవరు? సాక్షాత్తు దేవుడే. దేవుడు అంటున్నాడు, దావీదు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తూ, ఎందుకంట అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. నాకు ఎలాంటి ఉద్దేశం ఉంటుందో, నాకు ఎలాంటి ఆలోచన ఉంటుందో అదే ఆలోచన అతడు చేస్తాడు. ఇక్కడ మరి చాలాసార్లు మనం మానవుల సాక్ష్యం గురించి, మానవులు మనల్ని అనుకునే విధానం గురించి ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నా గురించి ఏమని అనుకుంటున్నారో ఏంటో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని ఇలా మనం ఆలోచిస్తుంటాం కదా. కానీ అన్నిటికంటే గొప్ప సాక్ష్యం, గొప్ప విషయం ఏంటంటే, మనకి దేవుడు ఏమనుకుంటున్నాడో అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని? అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి అనే విషయము చాలా చాలా ముఖ్యమైన విషయం అని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా సమూయేలు రాసిన 1వ గ్రంథంలో 16వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఆయన గురించి ఏమన్నాడు అనే గురించి చెప్తున్నా. సాక్ష్యం ఏమిచ్చాడు దేవుడు. మరి మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు, మరి మనల్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు దావీదు గురించి, దావీదు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. మామూలుగా మాకు మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, మా ఆయన ఇష్టం, ఇవన్నీ కూడా మామూలు ఇష్టాలేదు కదా. వాళ్ళ మీద కానీ కోపం వచ్చిందంటే ఇంక అలాంటివి ఏమి ఉండవు. అది భర్త అయినా చూసే పని లేదు, భార్య అయినా చూసే పని లేదు, పిల్లలైనా అసలు చూసే పనే లేదు తేడా వచ్చిందంటే. కానీ అది అలా ఉంటుంది మానవ స్వభావం. కానీ దేవుడు ఏమంటాడంటే, నాకు ఇష్టమైన మనుషుడు దావీదు అంటాడు. ఇంకేమంటాడంటే, నేను కోరుకున్న మనుషుడు అంటాడు. ఎవరిని? దావీదుని. ఎవరు కోరుకున్నారంట? దేవుడు కోరుకున్నాడు. 16వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం 12వ వచనంలో, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు కదా. సమూయేలు రాసిన 1వ గ్రంథం అదే ఉంచండి, మీరు 1 శామ్యూయలే ఉంచండి. ఏమన్నాడు దేవుడు? నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఎలా మనకు కూడా ఎలాంటి సాక్ష్యం ఉండాలంటే,
దేవుడికి ప్రియమైన వారంగా మనం జీవించాలి. ఎవరికి ప్రియమైన వారంగా ఉండాలి? దేవునికి ప్రియమైన వారంగా మనం ఉండాలి. రెండో విషయం, దేవుడు కోరుకునేటట్లుగా మనం ఉండాలి. నేను కోరుకున్నవాడు ఇతడే, ఈ అబ్బాయినే నేను కోరుకున్నాను అని చెప్పాడు దేవుడు. అలాంటి గొప్ప సాక్ష్యాలు మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి సాక్ష్యం. ఈరోజు మన గురించి కూడా దేవుడు నాకు చాలా ప్రియమైన వాడు, లేకపోతే నా యొక్క మనస్సులో ఉన్న దాని ప్రకారం వీళ్ళు కూడా చేస్తారు, నాకు ఏదైతే ఇష్టమైతే దాన్ని చేస్తారు, నాకు ఇష్టం లేని పనులు వీళ్ళు ఏమి చేయరు అనే సాక్ష్యం దేవుడి దగ్గర నుంచి మనం కూడా పొందుకునేటట్లుగా ఉండాలని. వీళ్ళు నాకు ఇష్టమైన పని చేస్తారు, వీళ్ళు నాకు ఇష్టమైన కార్యం చేస్తారు, వీళ్ళకి నేను ఏది చెప్తానో అదే చేస్తారు, వీళ్ళు నాకు ఇష్టం లేని విషయము, నాకు అసహ్యమైన విషయాలు ఏవి కూడా వీళ్ళు అసలు చెయ్యరు అనే సాక్ష్యము ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. దావీదు అనే మాటకి ప్రియమైనటువంటి వ్యక్తి, ప్రియమైన వాడు అని అర్థం. మామూలుగా పేరుకే అర్థము. ఇజ్రాయేల్ దేశపు 2వ రాజు ఈయన కదా. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు మొట్టమొదటి రాజు. 2వ రాజు మరి దావీదుగా బైబిల్లో మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. యూదా, ఇతను ఎక్కడ పుట్టాడు? ఇతని గోత్రము యూదా గోత్రము. ఈయన పుట్టి పెరిగిన ఊరు బెత్లెహేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ సొంతూరు ఏది? యేసుప్రభు కూడా ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలోనే యేసుప్రభు కూడా జన్మించారు. మరి దావీదు ఎక్కడ పుట్టాడంటే అది కూడా వాళ్ళ ఊరి. ఏ గోత్రం అంటే యేసుప్రభు కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చారు, కానీ అప్పటికే ఈయన బెత్లెహేములో జన్మించాడు. దావీదు గోత్రం కూడా యూదా గోత్రము. ఎవరిది? దావీదుది గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ అమ్మ నాన్న, చాలాసార్లు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడతాం, కానీ వాళ్ళ అమ్మగారి పాత్ర కూడా ఉంది బైబిల్. వాళ్ళ తండ్రి యెష్షయి అనే ఆయన వాళ్ళ తండ్రి. వీళ్ళు మొత్తం 8 మందిలో లాస్ట్ అతను ఇతనే, ఆఖరుడు అనమాట, కడసారి వాడు అని రాస్తుంటుంది బైబిల్లో. అయితే మధ్యలో ఒక అతని పేరు నోట్ చేయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంది, కానీ బహుశా ఇతను పిల్లలు పుట్టకముందే ఒక అతను చనిపోయి ఉండొచ్చు బహుశా. సో దావీదు లాస్ట్ వన్ అనమాట. కాబట్టి మరి ఇతనికి తల్లిదండ్రుల గురించి దగ్గరకు వస్తే కనుక తండ్రి యెష్షయి మనకు తెలుసు. మరి తల్లి ఏంటి, తల్లి పాత్ర ఏంటండి ఇక్కడ అని అంటే కనుక ఈరోజు నేను మీకు ఆ మాటలు చూపిద్దాం అనుకుంటున్నాను. 86వ కీర్తన 16వ వచనంలో వాళ్ళ అమ్మ కోసం అక్కడ వ్రాయబడింది. మనం చాలాసార్లు తండ్రి ఒకటి గురించి నేర్చుకుంటూ ఉంటాము. యెష్షయి అనే ఆయన వాళ్ళ తండ్రి, దావీదు యొక్క నాన్న పేరు యెష్షయి. అయితే అమ్మ ఎక్కడ రాస్తుందండి వాళ్ళ అమ్మగారి పేరు విషయము అని చూస్తే కనుక 86వ కీర్తన 16వ వచనంలో రాస్తుంది, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఎవరు? సేవకురాలి యొక్క కుమారుడు. ఎవరి కీర్తన ఈ కీర్తన? 86వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన అనమాట. కీర్తనలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీ సేవకునికి ఇలా అంటున్నాడు అనమాట, నీ బలాన్ని అనుగ్రహించు, నేను మరి నీ సేవకురాలి యొక్క కుమారుణ్ణి. ఎవరి కుమారుడట? నేనేమో నీ సేవకురాలి యొక్క కుమారుని. అంటే వాళ్ళ అమ్మ కోసం ఈ మాటలు ఆయన మెన్షన్ చేశారు. నీ సేవకురాలి కుమారుని కాబట్టి నన్ను రక్షించుము అని అన్నారు. ఇంకో మాట కూడా రాస్తుంది, అందుకే నేను ఇంత కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. 116వ కీర్తనలో 16వ వచనంలో వాళ్ళ అమ్మగారి గురించిన మాట ఇంకొకటి ఇక్కడ రాస్తుందండి. 116వ కీర్తన చూడండి, అక్కడ 116లో 16వ వచనంలో కూడా ఇంకోటి రాసింది, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను. చూడండి మళ్ళీ ఏం రాసింది? నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాడు. దావీదు తండ్రి యెష్షయి, తల్లి ఏమంట? సేవకురాలు అని రాసు. ప్రభువా మరి నీ సేవకుడను నేను, ప్రభువా మా అమ్మ ఏమో నీ సేవకురాలు కుమారుని అంటే నా తల్లి సేవకురాలు అని ఇక్కడ కూడా మళ్ళీ దావీదు రెండోసారి మెన్షన్ చేస్తూ ఇక్కడ ఏమంటాడంటే 116, 16, 17లో 16 వచనం చూడండి, నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుడై ఉన్నానంటూ నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్తున్నాడు. నేను దేవా నీ సేవకుడిని,
ఇటు చూడండి, నీ సేవకురాలి కుమారుణ్ణి, అందుకని నేను నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ సేవకురాలు కుమారుడిగా నేను ప్రార్థన చేస్తే నీవు నా ప్రార్థన ఆలకించావు. అందుకు నేను ప్రజలందరి మధ్యలో కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను, నీ మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు బాగా వినండి. దావీదు మెన్షన్ చేస్తున్నాడు, మా అమ్మ నీ సేవకురాలి కుమారుణ్ణి ప్రభువా, నేను అందును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. బాగా వినండి, మా అమ్మని బట్టి అయినా నీ సేవకురాలి కుమారుణ్ణి కాబట్టి నీవు నా ప్రార్థన ఆలకించి నన్ను జ్ఞాపకం చేసుకో. నేనేమో నీ సేవకుడిని, నీ సేవకురాలి యొక్క కొడుకుని నేను, కాబట్టి నా విజ్ఞాపనలు ఆలకించు ప్రభువా, నా ప్రార్థనలు విను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చాడట. అందుకని అందరి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తాను, స్తుతులు అర్పిస్తానన్నాడు దావీదు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభుని మహిమ. ప్రతి తల్లి తండ్రి కూడా మంచి సేవకుడిగా సేవకురాలిగా ఉండాలి. సేవ మేము ఎట్లాగండి, చర్చిలు నడపడం ఎలాగండి, చర్చిల్లో వాక్యాలు చెప్పడం మాత్రమే కాదండి. సేవకురాలు సేవకుడు అనంటే మన పరిధిల్లో మనం అనేక పనులు చేయొచ్చు. దావీదు ఎంత ధైర్యంగా అన్నాడంటే, మన పరిధిల్లో అర్థమవుతుండడండి, మనం ఎంతకీ మన సొంత పనులు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడాలని రాస్తుంది వాక్యంలో. దేవుని కార్యాలు కూడా మనం చూడాలి. దేవుని కార్యాల్లో మనము కేవలం వాక్యం చెప్పడమో, చర్చిలు మనం ఇలా చర్చిలు నడిపించడమో అదొకటే సేవ అని సేవకుడు సేవకురాలు అనుకోకండి. అందరూ దేవుని సేవకులు అంటే మన పరిధిలో మనం చేయవలసిన పనులు మనం చేయగలగాలి. దేవుడు అందరికీ తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనము అట్లా ఉండిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. కొంచెం మనం దేవునిలో ఉత్సాహంగా, దేవునిలో మనం చేయవలసిన కార్యాలు ఇక్కడ తల్లి కోసం ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి నేను తల్లి గురించిన 2 మాటలు చెప్తాను. మనం పిల్లల్ని చిన్న వయసు నుండే ప్రభు యొక్క శిక్ష, అంటే అక్కడ పత్రికల్లో రాసింది ట్రైనింగ్ అండ్ టీచింగ్, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క క్రమశిక్షణలో పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం పెంచాలి. తర్వాత ఇంకా ఏంటంటే, బాల్య దినాల యందే నీ సృష్టికర్త నీవు స్మరణకి తెచ్చుకోమని వాక్యంలో రాసింది. చిన్నప్పటి నుంచే మన దేవునిలో మన పిల్లల్ని పెంచగలిగినట్లయితే వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు తప్పిపోకుండా ఉంటారు అని వాక్యంలో రాయబడింది. మొక్కై వంగంది మానైన తర్వాత వంగదండి. పెద్ద మొక్కని కట్ చేయడం కష్టమండి, చిన్న మొక్కల్ని కట్ చేయడం సులువైపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ఉండాలి. ప్రార్థన చేయడమైనా, బైబిల్ చదవటం, మరి అవన్నీ మనం తల్లులుగా మనం చేస్తేనే పిల్లలకు వస్తామంటే, లేకపోతే ఇప్పుడున్న తరం పిల్లలు మామూలుగా తిరిగి అడగటం సహజమైన విషయం. ఇంకా తల్లి చేసే పని పిల్లలు చేస్తూ ఉంటారు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనం చేయకుండా పిల్లలకి చెప్తే కనుక తిరగబడి అడగటం ఖచ్చితంగా జరిగే విషయం. అందుకే ముందు మనం సరి చేసుకోవాలి. తర్వాత పిల్లల్ని చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెంచాలి, వాక్యంలో పెంచాలి, వాక్యం వినే అవకాశాలు మనం కల్పించాలి. బైబిల్లో ఒక తల్లి గుర్తొచ్చింది నాకు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉందా కూడా 22వ అధ్యాయంలో ఉంది ఒక ఆమె. 2వ అధ్యాయం 2వ వచనం, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. చూడండి 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. తల్లి ఏమి నేర్పించింది పిల్లకి? వాళ్ళ అబ్బాయికి ఎలాగ జీవించమని నేర్పించింది. మేము అట్లా దుర్మార్గంగా ఉండమని పెంచట్లేదండి అని అంటాం. అలాగైతే భక్తులు కూడా పెంచట్లేదుగా. నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, కష్టపడాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు. తల్లికి ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది పిల్లలతో. తల్లిదండ్రులు ఇద్దరికీ ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా తల్లికి ఎక్కువ పాత్ర ఉంటుంది. వీళ్ళ తల్లి ఈ రాజుకట దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పిస్తూ వచ్చింది కాబట్టి అతడు భయంకరమైన చెడు నడతలు నడిచాడు. కేవలం 1 సంవత్సరం మాత్రమే అతడు రాజుగా ఏలాడు. 1 సంవత్సరం తర్వాత సింహాసనం మీద నుంచి అతడు బయటికి
వచ్చి రావాల్సి వచ్చింది. తల్లులు, దేవుని బిడ్డలారా, మనం మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, మనం వాక్యం చెప్తే వాళ్ళు వాక్యం చదువుతారు, మనం టీవీ చూస్తే వాళ్ళు టీవీ చూస్తారు, మనం ఫోన్నే పట్టుకుని వదలకుండా ఉంటే వాళ్ళు అస్సలు వదలరు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్ చేతిలో పెడితేనే కదా భోజనం చేసేది. కాబట్టి ఆ వాతావరణాన్ని మనం తప్పించి తల్లి మంచి ఆశీర్వాదకరమైనటువంటి పిల్లలుగా మన పిల్లలు వాళ్ళ అమ్మ దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తూ వచ్చింది. కావాలని నేర్పించరండి, సపోర్ట్ చేస్తారు. అది ఇప్పుడు కావాలని తల్లిదండ్రులు నేర్పిస్తారు ఏమో బైబిల్లో రాస్తుంది. కానీ నేను ఇంకొక మాటగా నేనేం చెప్తున్నానంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. చెడు నడత నడవటానికి, దుర్మార్గ పనులు చేయడానికి సపోర్ట్ ఇస్తారు. అందువల్ల వాళ్ళకి బలం వచ్చింది అనమాట. చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. అయ్యో మేము అవ్వలేకపోయాము, తర్వాత మా తరమైన బాగుండాలన్నట్టుగా వారి యొక్క విశ్వాసపు జీవితంలో ముందుకి నడవాలి అని వాక్యాన్ని బట్టి చెప్తారు. కాబట్టి దావీదు యొక్క వాళ్ళ తల్లి ఏమంటాడంటే, దావీదు నీ సేవకురాలి కుమారుడు అని మెన్షన్ చేసి అతడు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. అందుకే అందరి ముందు నేను కృతజ్ఞతాస్తుతులు చెప్తానని చెప్పి దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము సేవ అంటే చెప్పాను కదా, మన పరిధిలో మనం చేయగలిగిన దేవుని పని, మన సొంత ఇంటి పని గురించి చెప్పట్లేదు నేను, మన దేవుని ఇంటి పని గురించి చెప్తాము. ఇంకా ముందుకు వద్దాం. ఇంకా దావీదు మొత్తం కీర్తనల్లో, మనం కీర్తనలని ఎవరి కీర్తనలని మాట్లాడుకుంటాం? దావీదు కీర్తనలు అని అంటాం. యాక్చువల్గా దావీదు కీర్తనలే కాదవి, మొత్తం ఆయన 73 పైన కీర్తనలు ఆయన రాశారు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి కదా. కానీ ఆయన రాసింది 73 కీర్తనలు పైబడి రాశారు. మిగిలిన వేరు వ్యక్తులు రాశారు. కానీ ఎక్కువ మనం దావీదు పేరునే మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే ఆరాధికుడు. చెప్పండి, ఆయన ఎవరు? కీర్తనీయుడు, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు, కీర్తనీయుడు, దేవుణ్ణి స్తుతించేవాడు. ఈరోజు మనం చదువుకున్న కీర్తనలో కూడా మరి చిన్నపిల్లల స్థుతుల మూలంలో ఆయన దుర్గాన్ని స్థాపిస్తాడు అని అంటే, దేవుడు మరి పిల్లలు చేసే ప్రార్థనలు, కృతజ్ఞతలు, అలాగే పెద్దలు చేసే ప్రార్థనలు, దేవుడు ప్రతి విషయంలో మనకు చేసిన ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్తే దేవుడు దాని మీద ఒక కోటని ఏర్పాటు చేసుకుంటాడని రాసు. ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారి హృదయాలలో దేవుడి నివాసం ఉంటుంది. దేవుని వేదిక కృతజ్ఞత కలిగిన వారి హృదయాలే, వాళ్ళ హృదయాలే, కృతజ్ఞత కలిగిన వారి హృదయాలే దేవుడి యొక్క స్టేజ్ అన్నమాట. కాబట్టి దావీదుకున్న బెస్ట్ లక్షణం, ఇంకా ఎక్కువ చాలా విషయాలు ఉంటాయి, నేను అన్నీ చెప్పట్లేదు, జస్ట్ కొన్ని అలా చెప్పుకుంటూ వస్తున్నాను. అంతవరకు మనం తర్వాత మీరు ఇంకా బాగా చదువుకుని చాలా విషయాలు తీయొచ్చు దావీదు గురించి. ఎంత చెప్పినా ఇంకా చాలా మిగిలిపోయి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఆరాధికుడు, అంతేకాదు దేవుణ్ణి స్తుతించేవాడు, అంతేకాదు దేవుణ్ణి మహిమపరిచేవాడు, అంతేకాదు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడండి కీర్తనలు 27వ కీర్తనలో. చూడండి, 27వ కీర్తనలో ఈరోజు మనం పోస్ట్ చేసిన వాక్యం ఇది. ఆయన ఏమంటాడంటే, అంటే దేవుడంటే ఎంత ప్రేమ ఉందో, దేవుడంటే ఎంత ఆశ ఉందో, దేవుడంటే ఎంత ఎక్కువ మరి సమయాన్ని అతను తీసుకోవాలనుకున్నాడో 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఏమంట? దావీదు 27వ కీర్తన రాసింది ఆయనే కదండి. ఏమంటాడంటే, నా జీవితం అంతా, నా జీవితంలో నా జీవితకాలం అంతా కూడా ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాను? యెహోవా మందిరంలో నివసింప కోరుకుంటున్నాను. అందుకే బైబిల్లో రాశారు, భక్తిహీనుల గుడారాల్లో నివసించుట కంటే ఆయన మందిర ద్వారం దగ్గర కూర్చోవడం మాకు ఇష్టం అన్నారు. ఈ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టము. సో ఒక దినం అంటే 24 గంటలు వేసుకోండి. అంత సమయం గడిపితే 1000 దినాలంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కూర్చుని కబుర్లు మాట్లాడుకుంటే గొడవలు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళతో వెళ్తూ కూర్చుని అదే మీటింగ్లో ఉన్నారనుకోండి,
తర్వాత ఏమొస్తాయి? వచ్చేది అవేనండి, గొడవలే వస్తాయి. అప్పుడు బాగానే ఉంటుంది, కొంతసేపు కొంతకాలం టైం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అనుకుని గొడవల్లోకి వస్తారనమాట. సో ప్రభు యొక్క సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాలంత శ్రేష్టమంట. భక్తిహీనులతో కాలక్షేపం చేసే కంటే దేవుని పిల్లలతో దేవుని మందిరంలో ఉండటం శ్రేష్టమని బైబిల్లో రాసి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కూడా. దేవునికి స్తోత్రం. చాలా చాలా మనం ఏమైనా కానివ్వండి, మనం ఎలాంటి వారమో కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టండి. కానీ మనం దేవుని సన్నిధిలో నివసింపకోరాలి అనే ఆశ తృష్ణ మనకి దావీదుకి చెప్పాను కదా. కృతజ్ఞత విషయంలో, ఆరాధన విషయంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో, దేవుని దగ్గర ఉండే విషయంలో చాలా 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 అద్భుతమైన సామాన్యుడు కాదు, రాజుగారు. ఎవరైనా రాజు అండి, ఇశ్రాయేలు దేశపు 2వ రాజు ఇతను. ఇతనికి ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న గొప్ప ప్రేమని అసలు నేను మామూలుగా వర్ణించలే లేను. కాబట్టి మనం కూడా అంత ఆతృతతో దేవుని పట్ల ప్రేమతో ఉండాలని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే తీరా చూస్తే ఇతను ఎవరు అనంటే గొర్రెల కాపరి. చూడండి ఎలాగ మనం బైబిల్లో ఇతను చూస్తున్నాము అనంటే ఒక గొర్రెల కాపరిగా ఇతన్ని మనం చూస్తా ఉన్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం ఆ విషయాలు గమనించవచ్చు. అతడు గొర్రెల కాపరిగా బైబిల్ చూపిస్తూ ఉంది. అతడు చూడండి అక్కడ 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి 11వ వచనంలో ఇలా రాస్తుందండి. 16:11లో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడు అని చెప్పాను. దావీదు ఉద్యోగం ఏంటి, చేసే పని ఏంటి? గొర్రెల కాపరి. ఏమంటే నేను ఒక మాట చెప్తాను మీకు. మనల్ని దేవుడు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాడో అక్కడనే మన నమ్మకం ఉంటే సరిపోతుందండి. అంటే సమాజంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా ఉన్నదానికంటే ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. మనం లేని దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఎలా ఉన్నామో ఎట్లా ఉన్నామో దాన్ని మాత్రమే, ఆ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తాడు అంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల కాపరి అని చెప్పి బైబిల్లో రాస్తుంది. వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే దావీదు వాళ్ళ పెద్ద అన్న మరి 2, 3 వీళ్ళందరూ కూడా సౌలు యొక్క ఆర్మీలో పనిచేస్తున్నారు కదండి. అయితే కడసరివాడి లాస్ట్ వన్ ఇతను ఎక్కడ మరి గొర్రెలు కాస్తా ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా గొర్రెలు కాసే పనిలో అతడు తిరగబడలేదండి. మిగిలిన వాళ్ళందరూనేమో వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు, నేను మాత్రమే గొర్రెలు కాయాలా. ఆ రోజుల్లో గొర్రెలు కాయటం అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి కాసి రావటం కాదండి. ఊరు వెలుపల దూరం ప్రాంతంలో ఉండి కొన్ని నెలలు అక్కడే ఉండిపోతూ ఉంటారు. అక్కడే ఉండాలి వాళ్ళు, అక్కడ కాయాలి. ఏదైనా సందర్భాలు వస్తే ఇంటికి వస్తారు, అప్పటిదాకా వాళ్ళు అక్కడ ఉండిపోవాలి, అక్కడ గొర్రెలు కాస్తూ ఉండాలి. అట్లా చేసేవారు. ఇప్పట్లాగా ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం తెచ్చుకునే పద్ధతి కాదండి. అప్పుడు అలా చేసేవాడు. దావీదు అక్కడే ఉండేవాడు. సో మిగిలిన వాళ్ళందరూ రకరకాల మంచి మంచి స్థాయిల్లో వాళ్ళ తండ్రి ఒక ముగ్గురినేమో సౌలు దగ్గర పెట్టాడు. మరి మిగిలిన వాళ్ళు ఇలా ఉన్నారు. మరి సౌలు మాత్రం, మరి దావీదు మాత్రం గొర్రెల కాపరిగా ఉంటే వాళ్ళ నాన్నతో తిరగబడి అడిగాడా, నన్ను గొర్రెల కాపరిగా పెట్టావు, నన్ను ఎందుకు ఇలా చేసావు? వాళ్ళు అలాగున్నారు. ఒక కుటుంబంలో ఎలాంటివి వస్తూ ఉంటాయి కదండి. వాళ్ళు అంత మంచిగా చేసావు, వీళ్ళకి ఎలా చేస్తావు, వాళ్ళకి అలా చేస్తావు, నాకెందుకు ఇలా చేస్తావు అని ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఇలాంటి మాటలు, లేకపోతే ఒకే కుటుంబాలకు చెందిన వారు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. విచిత్రంగా కాదు నేను చెప్పిన పాయింట్, మామూలు విషయమే. కానీ దావీదు తండ్రికి అసలు ఎదురు తిరగలేదు. గొర్రెలు కాసుకోమని చెప్పినప్పుడు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు. గొర్రెలు కాసుకునే ప్లేస్ని ఆరాధనా ప్లేస్గా మార్చుకున్నాడు అనమాట. ఏ ప్లేస్గా మార్చుకున్నాడు? ఆరాధించి స్తుతించి గణపరిచే ప్లేస్గా ప్లేస్ని మార్చేసుకున్నాడు. తిరగబడి నన్నెందుకు గొర్రెల దగ్గర పెట్టావు, మిగిలిన వాళ్ళు ఎందుకు పెట్టలేదు, ఎందుకు నేనే గొర్రెలు కాయాలి, అదేమైనా చిన్న పని అనుకుంటావా, సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, ఇవన్నీ నేనెందుకు చేస్తాను, నా వల్ల కాదు అని తిరగబడిపోకుండా, తిరుగుబాటు చాలా భయంకరమైన పాపం అండి. విశ్వాసపు జీవితంలో నేను యేసుప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి నేను ఒక మాట చెప్తాను. మొదట ప్రారంభం నుంచి ఎలా ఉన్నానో కానీ అలా ఉంచితే ఏ వాక్యం ఎవరు చెప్పినా ఇలా ప్రార్థన చేసుకునేదాన్ని నేను. దేవా, బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయంట, వాళ్ళు ఇలా చెప్పారు, అలా ఉండేటట్టుగా నాకు సహాయం చేయి ప్రభా, అలా ఉండేటట్టుగా నాకు సహాయం చేయి.
దేవుడికి ఎట్లా ఇష్టమని ఉంది అలా ఉండేటట్టుగా చెయ్యి, దేవుడికి ఇలా ఇష్టం లేదని ప్రభా, ఆ ఇష్టం లేని విషయాలు ఉన్నాయి నా దగ్గర, అవి నా దగ్గర నుంచి తీసేయి ప్రభా అని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదండి. తిరగబడకూడదండి. దేవుని ముఖ్యంగా చూడండి, దావీదు విషయం నేను తలుచుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పని గొర్రెలు కాడబట్టి ఏదో చిన్న పని అనుకోబాకండి, కష్టమైనది. కానీ దీన్ని చేయడానికి తండ్రి మీద తిరగబడిపోకుండా, ఎదురు తిరగకుండా ఏ పని అయితే చెప్పాడో వాళ్ళ నాన్న అదే పనిని అతడు గొర్రెల కాపరిగా చేశాడు. ఈరోజు సండే స్కూల్లో కూడా బాబు సండే స్కూల్ తీసుకుని ఆ సండే స్కూల్ వాక్యం చెప్తున్నాడు ఏంటంటే, నీ దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పాడు. సో మన తల్లిదండ్రులు, అవును భూమి మీద తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను. మన తల్లిదండ్రుల్ని మనము ఎలా చేయాలంట, ఆనర్ చేయాలని రాస్తుంది, సన్మానించాలి అని చెప్పి వాళ్ళ క్షేమం చూడాలి, వాళ్ళ యొక్క బాగోగుల్ని గమనించాలి, చూడాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అలా చేస్తే కనుక దీర్ఘాయుష్మంతుడు అవుతాం. ఎట్ ద సేమ్ టైం ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా రాశారు, చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు, 13వ అధ్యాయం 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అనిపించిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు అని అంటే దేవుని సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు లెక్క అప్ప చెప్పవలసిన వారుగా ఉన్నారు. మేము లెక్క అప్ప చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. మీ పైన నాయకులు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మీ ఆత్మలు కాస్తున్నారు కాబట్టి వారు ఆత్మలు కాసే పనిని దుఃఖంతో చేయకుండానట్లుగా మీరు వాళ్ళు కనుక దుఃఖంతో చేస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అని రాస్తుంది. వాళ్ళని దుఃఖపెడితే, వాళ్ళని దుఃఖముతో కనుక వాళ్ళు ఆ పరిచర్యను చేస్తూ ఉంటే మీ వలన నిష్ప్రయోజనం అయిపోతుంది మీకు. కాబట్టి ఆనందంతో చేయాలంటే మీరు వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడి ఉండండి. వాళ్ళ మాట వినాలి, ఇంకా వాళ్ళకి లోబడి ఉండాలి అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆత్మ సంబంధమైన సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు కూడా మనము లోబడి ఉండాలి అని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట, యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, వాళ్ళ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ యాగాన్ని యేసు ప్రభు చేశారు. తండ్రి ఇష్టాన్ని చేయడం కోసం, తండ్రి యొక్క మాటని నెరవేర్చడం కోసం, పరలోకపు తండ్రి మాట వినడం కోసం యేసు ప్రభు ఆయన లోబడి ఉన్నానని చెప్పి, లోబడుట అనే మాట గురించి ఆయన గురించి 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఆ మాటలు రాయబడ్డాయి. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, దావీదు గురించిన మాటలు చెప్తా ఉన్నాను. ఆయన యొక్క జీవితం, దేవుడు ఆయన గురించి ఏమైనా సాక్ష్యం చెప్పాడు, లేకపోతే ఆయన పేరేంటి, లేకపోతే ఆ పేరుకి అర్థం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఆయన చేసే వృత్తి గొర్రెల కాపరిగా ఆయన ఉండేవాడు. అంతేకాదు తండ్రి చెప్పిన మాటకి విధేయతగా ఆయన తిరగబడలేదు. ఎందుకు నేను ఈ పని చేయాలి, ఎందుకు వాళ్ళకేమో సులువైన పనుల, లేకపోతే వాళ్ళేమో గొప్ప పనులు చేస్తారా, నేనేమో తక్కువ పనుల్లో నేనెందుకు చేస్తానని చెప్పి తిరగబడకుండా ఏం పని చెప్తే ఆ పనిని చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు తనకి ఇచ్చిన దాన్నే దేవునికి ఇచ్చేదానిగా వాడుకున్నాడు. దేవుడు తనకిచ్చిన గొర్రెల కాపరి అనేటువంటి ఆ పనిని అక్కడే దేవుడిని వెతికాడు. అక్కడే కీర్తనీయుడిగా అయ్యాడు, ఆరాధికుడిగా అయ్యాడు, ప్రభుని మహిమపరిచేవాడిగా అయ్యాడు. చాలా కోణాల్లో యేసు ప్రభు యొక్క జీవితం, దావీదు యొక్క జీవితంలో చాలా కోణాలలో యేసు ప్రభు జీవితాన్ని దావీదు జీవితంలో చూడొచ్చు. ఈయన జీవిత విధానంలో యేసు ప్రభు యొక్క జీవితం మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా కోణాల్లో దాన్ని పరిశీలించి మనం బాగా స్టడీ చేస్తే ఆ విషయాన్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఆ ఇంట్లో ఎన్నిక లేనివాడు. ఇంకొక పాయింట్, గొర్రెల కాపరి అని చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎన్నిక లేనివాడు, నిర్లక్ష్యం చేయబడినవాడు. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇదే అనుకుంటాం కదా మనం. ఎక్కువ కుటుంబాల్లో ఈ పాయింట్ మనం గమనించవచ్చు. చాలామందికి తారసపడతా ఉంటాం.
ఎన్నిక అనేది లేదు దావీదంటే. వాళ్ళ ఇంట్లో ఎలా చెప్పారు మీరంటే బైబిల్లో రాసిన 17వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు 17:13లో ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండి, యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. 14 దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటనే పోయి ఉండిరి కానీ దావీదు బెత్లెహేంలో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండెను. చూడండి, వాళ్ళ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూనేమో ఆ ముందున్న పెద్దవాళ్ళందరూ కూడా సౌలు దగ్గర చేస్తూ ఉంటే ఇతను గొర్రెలు కాపరిగా గొర్రెలు కాసుకున్నవాడు. ఖచ్చితంగా ఎన్నిక లేదు, లక్ష్యమే లేదు. ఇంకో మాట మీకు చూపిస్తా. ఇక్కడనే ఈ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటాను. 28వ వచనం, 17వ అధ్యాయం 28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునికి వినబడగా, ఏలియాబునికి దావీదు మీద కోపం వచ్చి, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె పిల్ల మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి అనేను. చూడండి, వాళ్ళన్నీ ఎలా అంటున్నాడు, వాళ్ళ తమ్ముడు పట్టుకుని. అంటే ఏమి లెక్కలేదన్నమాట. పెద్దోళ్ళు అంటే కొంచెం లెక్కగా ఉంటుందండి, చిన్నడంటే ఎవరేంటి రారా, ఇలాగ రారా. అలాగే ఎట్లా పిలుస్తారు, ఇంట్లో బాగా ఒక 5-6 పిల్లలు ఉన్నదానికి లాస్ట్ వాళ్ళని, ఇప్పుడు కాదులేండి మామూలుగా అసలు 5-6 పిల్లలు ఉన్నదానికి లాస్ట్ వాళ్ళని చాలా మామూలుగా అంత పెద్ద విలువ ఉండదు. ఇశ్రాయేల్లో కూడా ఫస్ట్ అతనికి జ్యేష్ఠత్వ హక్కు ఇవ్వబడింది. సో ఏమంటాడంటే, నీకేంటి గర్వం ఏంటి నీకెంత అన్నది ఎవరిని? దావీదు. నీకెంత గర్వం ఏంటి, నీ హృదయంలో చెడుతనం ఉంది. ఎవరు తిడుతున్నాడు తిట్లన్నీ? చూడండి ఎలా అంటున్నాడు. అంటే అసలు ఏమి ఎన్నిక లేదు దావీదంటే, మిగిలిన వాళ్ళకి లెక్క అసలే లేదు. నీకు గర్వం ఏంటి, నీ హృదయంలో ఎంత చెడ్డ మనసు ఉంది ఏంటి, నీ హృదయపు చెడుతనంగా ఏంటి, నువ్వు యుద్ధాన్ని చూడడానికి వచ్చావా అని చెప్పి వాళ్ళని అన్న నోటికి వచ్చినంత తిట్లు తిడుతున్నాడు అనమాట. వాళ్ళు తిట్టగానే మనకు కూడా గట్టిగా తిట్టాలి అన్నంత ఆవేశం వచ్చింది. తిట్టకుండా ఉంటే అలాంటి వాళ్ళని దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు అనమాట. తిట్టేస్తే ఇంకేముంది, ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి, అందుకే దావీదు చక్కటి మాట అంటాడు తన యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనలో, యెహోవా నా పక్షంగా మేలు చేస్తాడు, అలా శపించిన వాళ్ళని తిట్టువాళ్ళని మీరు వదిలేసేయండి అన్నాడు. నిర్లక్ష్యం చేయబడ్డాడు కుటుంబంలో దావీదు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నీకేంటి ఇంత గర్వం ఏంటి, నీకు ఎంత అహంకారం ఏంటి. చూడండి, ప్రభువు నమ్మిన తర్వాత మనం దేవుడి మీద నమ్ముకొని, సరే దేవుడికి స్తోత్రం, దేవుడు సహాయం చేస్తాడు అనుకుని ధైర్యంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనల్ని ఏమంటారు, నీకేంటి ఇంత గర్వం ఏంటి, ఇంత అహంకారం ఏంటి, ఎంత ఏం చూసుకుంటే మరి దేవుడిని చూసుకున్నాను అంతా. చెప్పండి, ఎవరిని చూసుకుని, ఏం చూసుకుని, లేదా ఎవరిని చూసుకుని? ఎవరున్నారండి? దేవుడిని చూసుకునే, ఆయన చూసుకునే ధైర్యం. నిర్లక్ష్యం చేయబడ్డారా? ఎన్నిక లేనివాడు దావీదు నిర్లక్ష్యం చేయబడ్డాడు. ఇంకొక విషయం, ఎన్నిక కూడా లేదు అతనంటే. ఎందుకంటే 7 తీసుకొచ్చాడు. సమూయేలు వచ్చి, మరి ఇజ్రాయెల్ దేశపు రాజుగా అవుతూ సౌలు పని అయిపోయింది, మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని మరి అభిషేకించాలని చెప్పాడు దేవుడు, కాబట్టి మీ అబ్బాయిలు తీసుకొని రమ్మంటే 7 తీసుకొచ్చి కాముగా కూర్చున్నాడు అనమాట. ఎంతమంది? 8 కదా. 7 తీసుకొచ్చి కాముగా హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ కూర్చొని ఉంటాడు కోసం. ఎవరు వచ్చినా దేవుడు కాదంటున్నాడు, ఎవరు వచ్చినా అతను కాదండి. ఇదేంటి మొత్తం అందరూ వచ్చారు కదా అంటే, యెష్షయికి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడనే ఉద్దేశం అసలు లేదండి. ఒక లెక్కలో ఒక నెంబర్లో కాదు అతను, ఒక నెంబర్లో లేడు అతను. చాలాసార్లు ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నిక లేని వారం అవుతాం, నిర్లక్ష్యం చేయబడిన వారంగా మనం అవుతాం. మీరు బాధపడదు నిజంగా అలా అయితే. ఎందుకంటే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నిక చేస్తాడు. చాలాసార్లు మనం ఎంత మంచిగా చెప్పినా చాలా విషయాల్లో చాలామంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఎన్నిక చేయరు, లక్ష్య పెట్టి. సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక్క ఫ్యామిలీలో జరిగిన విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను, బయట సంగతులు తేలేదు ఇంకా లేదు. ఒకే కుటుంబంలో దావీదంటే ఎన్నికే లేదు, అందరూ తెచ్చి కాముగా కూర్చోడంటే అర్థం ఏంటి? అతను తప్పకుండా అతను ఎలక్ట్ చేసుకోబడాడని. దావీదుని దేవుడు సెలెక్ట్ చేసుకోడు రాజుగా అని అర్థం.
అందుకని వాళ్ళందరికీ కూడా ఇతనంటే ఏమంత గౌరవం ప్రేమ కానీ కనిపించట్లేదు. వాళ్ళు మాట్లాడిన కఠినమైన మాటలు బైబిల్లో నోట్ చేశారు. దావీదు యొక్క జీవితం ఎన్నిక లేదు, దావీదు యొక్క జీవితం లక్ష్య పెట్టబడలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కుటుంబ సభ్యుల మధ్యలో, బంధువుల మధ్యలో ఎన్నిక లేని వారంగా, నిర్లక్ష్యం చేయబడిన వారంగా మనం ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం లక్ష్య పెడతాడని నిజంగా నేను మీకు ఈరోజు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని దేవుడు పెంట కుప్పల మీద నుంచి దేవుడు దీనిలో పైకి లేవనెత్తుతాడు దేవుడు. అలాంటి పరిస్థితులు మనకు అయిపోతే నేను అన్యాయం చేయబడ్డాను, నన్ను ఎన్నిక లేదు, నన్ను అంటే లక్ష్యం లేదు, నేనంటే లెక్క లేదు అని మనం చాలా సార్లు అనుకుంటున్నాము. అయితే దేవుని బట్టి మనం ధైర్యంగా ఉంటే అలాంటి మనల్ని వెంట కుప్పల మీద నుంచి దీనిలో దేవుడు పైకి లేవనెత్తుతాడు ఖచ్చితంగా అని నేను మాత్రం ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా ఆ సాక్ష్యం మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా నిర్లక్ష్య పెట్టబడిన వానిగా, ఆయన కూడా ఎన్నిక చేయకపోతే మనం ఎన్నిక చేయక మన కుటుంబాల్లో కానీ ఆయన గురించి కూడా, యేసు ప్రభు గురించి మనం ఎన్నిక చేయలేదు. ఆయన్ని ఆ రోజుల్లో నిర్లక్ష్యం పెట్టారు. ఆయనను పిచ్చివాడు అన్నారు, ఆయన్ని బయల్జెబూలుకి అధిపతి అని చెప్పి తిట్టారు కుటుంబాల్లో. మరి బయట కూడా ఆయన్ని చాలా గట్టిగానే అన్నారు. సిలువకి ఎక్కించారు, స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు చేసుకున్న వారు కూడా యేసు ప్రభువుని సిలువ యాగానికి కేకలు వేశారు. సిలువ వేయము అని ఆయనకి కేకలు వేశారు. అయినప్పటికీ కూడా ఆయన పునరుద్ధానం మన ఆత్మలకు రక్షణకు కారణమైంది. అన్ని నామముల కంటే పైనామముగా ఈరోజు యేసు నామం పైకెత్తబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామం పైకెత్తబడింది. అందరికంటే ఘనమైన నామముగా యేసు నామము పైకి ఎత్తబడింది. కుల మత భేదాలు లేకుండా, జాతి దేశము భేదాలు లేకుండా యావత్ ప్రపంచంలో ప్రజలు యేసు ప్రభు యందు విశ్వసిస్తూ ఉన్నారు ఈరోజు. సో అందుకే మనం అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం. ఉద్యోగంలో నిర్లక్ష్య పెట్టబడిన, లేకపోతే కుటుంబాల్లో ఎన్నిక లేని వారముగా ఉన్న, కుటుంబ సభ్యుల మధ్యలో మనం ఎన్నిక లేని వారంగా ఉన్న, మనకు మనమే ఫీల్ అయిపోవడం కాదండి. నిజంగా ఆ పరిస్థితి ఉంటే దేవుడి వైపు చూస్తూ, దేవా నువ్వు నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు ప్రభా అని దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగితే ఒక రోజున ఇలాగే ఉండదు మన జీవితం. ఒక రోజున మనం పైకి ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిగా అందరూ చూసి అసూయపడే అంతలాగా మనల్ని దేవుడు దీవిస్తాడని బైబిల్లో వాగ్దానం చేయి. ఇతరులు కూడా చూసి అసూయపడే అంతగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభువునే మనం ఎన్నిక చేయలేదు మనం. అయితే ఆయన మనల్ని ఎన్నిక చేసుకుని రక్షించాడు. మనం ఆయన్ని వెతకలేదు, ఆయన మనల్ని వెతికి రక్షించారు. ఆయన మనందరి యొక్క పాపాలు విమోచనగా సిలువ యాగాన్ని చేశారు. అందుకు గుర్తుగా మనం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటాం. కాబట్టి ఆయనకు అవిధేయతగా ఏమైనా ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన కార్యక్రమంలో పాల్గొవాలని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.